స్వర్ణాంధ్రప్రదేశ్ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజావేదిక గ్రామ సభ ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ 100 రోజుల్లో సాధించిన విజయాలు ప్రజావేదిక గ్రామ సభలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కేంద్రం ప్రభుత్వం గ్రామ పంచాయతీకి నిధులు కేటాయిస్తే ఆ నిధులన్నీ అప్పటి ప్రభుత్వం వేరు పనులకు వాడడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, ఉమాపతి నాయుడు, రంగస్వామి నాయుడు, రామస్వామి, మబువాష మరియు వేణుగోపాల్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో పరిపాలన ఏ రకంగా ఉంది మీరందరూ ఎవరు చెప్పాల్సిన పని లేదు. సర్పంచ్ ఉచ్చప్పున్నారు. పెద్ద ఊరు ఈ ఊరిలో సర్పంచ్ కావాలంటే ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత సొంత డబ్బు పోగొట్టుకుంటాడు, ఆయనకు తెలిసింది, మీకు తెలిసింది. మరి ఇంకొక సంవత్సరం పోతే ఆయన పదిగిపోతుంది. మరి ఈ 4 ఏళ్ళలో సర్పంచ్ ఏం నిధులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం నుంచి సర్పంచ్ అకౌంట్లో వచ్చిన నిధులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఏం అధికారం లేదు, ఏ అధికారం లేదు. మీరు సర్పంచ్ పోయి లైట్ అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కదా చేసేది. ఆ పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సర్పంచులు 185% వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళే సర్పంచులు ఉంటారు. వాళ్ళు కూడా ఆందోళన చేశారు, వాళ్ళు కూడా జోలు బట్టి తిరిగారు. అయినా అప్పటి ముఖ్యమంత్రి కనికరం లేదు. ఎవరి ఉద్యోగం వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్లు వచ్చారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఉంటాడు, ఎస్ఐ, సిఐ, డిఎస్పి. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. డిఎస్పి పని కానిస్టేబుల్ చేసి రాదు, కానిస్టేబుల్ పని డిఎస్పి చేసే రాదు. మీకు అర్థమయ్యేదాన్ని చెప్తున్నా ఎగ్జాంపుల్. మరి సర్పంచ్ ఆయన ఎన్నుకున్నారు. ఎవరైనా ఇప్పుడు రాజకీయాల్లో కింద స్థాయి నుంచి స్థాయి పోవాలన్నా ఎంత కష్టమో, ఎంత ఖర్చు పెట్టుకుంటారో మీ కళ్ళారా మీరు చూసింటారు. మరి ఆ అబ్బాయి ఉచ్చప్ప సర్పంచ్ కావడానికి ఎంత కష్టపడినాడో, ఎంత డబ్బులు పోగొట్టుకున్నాడో, ఎంత అప్పులు చేశాడో ఆయనకే తెలిసింటారు. కానీ ఏం ఉపయోగం? ఆయన చేతిలో ఏముంది? ₹1 లేదు. ఇవేళ వచ్చి బల్బ్ లేదంటే ఏం చెప్తాను? డబ్బు ఉంటే కదా, అవి ఉన్న డబ్బు వాళ్ళు ఉంచుకోవాలి. మరి ఈ 100 రోజుల్లో ఆయన నోటంటే చెప్పాలి. మేము ఇన్నాళ్ళు సర్పంచ్గా ఉన్నాం, మా ముఖ్యమంత్రి ఉన్నా కూడా మాకు ఒక నయా పైసా రాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా మొక్కల్లో వెలుగు వచ్చింది. అంటే అది మంచి ప్రభుత్వం అయిన దానికే కదా వచ్చింది, మంచి ప్రభుత్వం అయిన దానికే కదా వచ్చింది. ధైర్యం కావాలి గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా అపోజిషన్ వాళ్ళే చెప్తుంటారు, ఒక సంవత్సరం అవకాశం ఇస్తాం వాళ్ళకి, సంవత్సరం తర్వాత అప్పుడు మేము విమర్శ చేస్తామని. వాళ్ళకంటే ముందు మేము ప్రభుత్వం అధికారుల ద్వారా మనది మంచి ప్రభుత్వం అని తెలియజేయండి అని చెప్పారు. ఈరోజు అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, పెన్షన్దారులు ఉన్నారు. ఈ 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో ఆ రోజైనా వాళ్ళకి 1వ తారీఖు జీతాలు వచ్చాయా? వాళ్ళే చెప్పమని. ఈ గవర్నమెంట్ వచ్చినాకేం పరిస్థితి? ఇది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అని ఊరికే ఎవరు అనడంలా. సర్పంచులు అంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ అంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు వాళ్ళు కూడా అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 1వ తారీఖే పెన్షన్ వస్తా ఉంది, 1వ తారీఖే జీతం వస్తా ఉంది, మా సర్పంచులు మా అకౌంట్లో వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెట్టేదానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు అవకాశం వస్తా ఉందని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సర్పంచులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ కొనియాడుతున్నారు. ఒకటే విషయం, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాం? గవర్నమెంట్ వచ్చిన 1వ తారీఖే ఇప్పుడున్న 3000 పెన్షన్ 4000 పెంచుతాం, గత 3 నెలల నుంచి ఈ పెన్షన్ మీకు ఇస్తామని
గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ 1వ తారీఖుకి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. ఒకే రోజు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మందికి 7,000 పెన్షన్. తర్వాత వికలాంగులకు 6,000 పెంచాం. మరి కిడ్నీ బాధితులకు 10,000 ఇచ్చాం. మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకి, అక్కడే మంచం మీదే మంచి చెడ్డ అన్ని ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, లేవలేరు, బాత్రూమ్ పోలేరు, అటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో చెప్పింది చేశాడు. గతంలో 2014, 2019లో నేను సాయి ప్రసాద్ రెడ్డి పోటీ చేసినప్పుడు కూడా ప్రభుత్వం వస్తే పెన్షన్ 3,000 చేస్తామని మేము చెప్పాం, వాళ్ళు చెప్పారు. కానీ ఆ 3,000 ఇవ్వడానికి 5 ఏళ్ళు బట్టి 7,000 ఇవ్వడానికి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా ఈరోజు మంచి ప్రభుత్వం ఇది అనేది వాళ్ళ నోటములు వచ్చిన మాటే ఈ మంచి ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఊరికే రాలే, ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం మేరకు వచ్చింది. మరి ఈరోజు మొన్న అనుకోకుండా వరదలు వచ్చాయి, మనం అదృష్టవంతులు, మనకు రాలే. వచ్చిన వాళ్ళ బాధ మీరు చూశారు. ముఖ్యమంత్రి గారు ఈ వయస్సులో కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీసులోనే తన బస్సు పెట్టుకొని 10 రోజులు ఆ బస్సులోనే స్నానం, బస్సులోనే భోజనం, బస్సులోనే టిఫిన్ చేస్తూ, బస్సులోనే నిద్రపోతూ రోజుకు 18 గంటలు నీళ్ళలో తిరిగాడు. ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా పనిచేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, మెడికల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి ప్రజలతో మనం ఇంట్లో ఉంటే ఎట్లా అనే భావంతో అందరూ పనిచేశారు. కాబట్టి ఈరోజు విజయవాడలో ఆ రకమైన అదే చంద్రబాబు నాయుడు గారే లేకుండా ఉండి మాజీ ముఖ్యమంత్రి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ విజయవాడలో ఉన్న ప్రజలందరూ ఏ ఇబ్బందులు పడేవారు. అందుకే అక్కడున్న ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడుతున్నారు. మంచి ప్రభుత్వం అంటే ఊరికే రాదు, చేసే విధి విధానాల గురించి వస్తూ ఉంటుంది. మరి ఈ మధ్యలో